ఈరోజు మనం ఈజీ టెక్నిక్స్తో పట్టు శారీ ఎలా డ్రాప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం శారీ కట్టుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ శారీ కట్టుకున్నా కూడా ఫస్ట్ మనం షోల్డర్ నుంచి ఎంత లెంత్ కావాలో చూసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి మెజర్ చేసుకొని ఫస్ట్ ఉంచుకోవాలి. తర్వాత మనం కుడి కాలు దగ్గర నుంచి టక్ చేసుకుంటున్నాను, రౌండ్ ఒక టక్ చేసేసుకుందాం. అది కూడా లెంత్ ఎక్కువగా ఉన్న శారీకి అయితే కుడి కాలు దగ్గర నుంచి టక్ చేసుకోవాలి. అదే కనుక శారీ చిన్నదైతే కనుక నాభి దగ్గర నుంచి టక్ చేసుకోవాలి. ఇదొక టిప్ అన్నమాట. నెక్స్ట్ మనం మిడిల్ ప్లీట్స్కి ఎంత క్లాత్ ఉందో అదంతా కూడా ఫ్రంట్ వదిలేసి మళ్ళీ మనం పళ్ళు ప్లీట్స్ తీసుకున్న క్లాత్ని రౌండ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి తీసుకొని నేను ఎక్కడైతే సేఫ్టీ పిన్ పెట్టానో అక్కడి నుంచి నేను ఈ ప్లీట్స్ అనేది ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇలా అయితే కనుక బిగినర్స్ కూడా ఇట్టే పెట్టేసుకోగలుగుతారు. చాలా ఈజీ వేలో ఇలా పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు. నేను ఫస్ట్ ప్లీట్ అయితే మాత్రం పెద్దగా పెట్టుకున్నాను. కొద్దిగా హిప్ కూడా కవర్ అయిద్దని పెట్టుకున్నాను. మీకు కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ రకంగా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి లైన్ చేసుకొని అక్కడ పిన్ని ఒకసారి సేఫ్టీ పిన్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇదంతా తీసుకెళ్ళి షోల్డర్ మీద ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుందాం. నేను కొద్దిగా మీడియం సైజే పెట్టుకుంటాను. మీకు కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే పట్టు శారీస్కి మనం ఇలాగే కొద్దిగా మీడియం సైజ్ పెట్టుకుంటే చాలా చూడడానికి లుక్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు నచ్చితే కనుక మీరు ఈ విధంగా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్నగా కూడా పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి సెట్ చేసుకుందాం. పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా మీరు 1-2 సార్లు ఈ వీడియోని చూస్తే మీకు రాకపోయినా కూడా పట్టు శారీని ఎలా ఈజీగా కట్టుకోవాలో కూడా మీరు చక్కగా నీట్గా కట్టుకోగలుగుతారనమాట. ఇక్కడి నుంచి మనం చెస్ట్ నుంచి హిప్ వరకు ఉన్న ప్లీట్ని గట్టిగా లాగి టైట్గా ఇక్కడి నుంచి ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. అక్కడ కూడా మనం ఎప్పుడూ చేసే మిస్టేక్ ఉంటుంది. అది ఏంటో అనేది మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఈ హిప్ దగ్గర మనం పెట్టే ఈ ప్లేట్స్ని మనం అట్లా నేను చూపించే విధంగా సేఫ్టీ పిన్ పెడుతూ ఉన్నప్పుడు అక్కడ లూజ్ వచ్చేసి చూశారు కదా, అక్కడ ఉన్న క్లాత్ మడత పడిపోతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. చక్కగా నీట్గా టైట్గా లాగి అంచు చివరినే ఆ పిన్ అనేది సేఫ్టీ పిన్ టైట్గా పెడితే అసలు ఆ ప్లీటు ఆ అంచు అనేది కదలకుండా నీట్గా స్టిక్ అయి ఉంటుంది. ఇదొక టిప్ అన్నమాట. మీకు కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తా మీకు. ఫస్ట్ మనం అక్కడ చిన్న క్లాత్ వదిలేసి అక్కడి నుంచి ప్లీట్స్ పెట్టుకుంటాం. అలా పెట్టకూడదు. మనం కుడి కాలు వెనక దాకా కూడా క్లాత్ తీసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. అలా పెడితేనే మన చక్కగా హిప్ ప్లీట్స్ నీట్గా వస్తాయి అన్నమాట. మనం హెవీ చీర అయినా కూడా నేను చెప్పే టిప్స్ పాటిస్తే కనుక మీరు చాలా ఈజీగా శారీ కట్టుకోగలుగుతారు, రాని వాళ్ళు కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్లీట్స్ అనేది నీట్గా పెట్టుకుందాం. కొద్దిగా మీడియం సైజుగా పెట్టుకుందాం. మరీ చిన్నగా పెట్టుకున్నా కూడా చీర పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా ఎత్తుగా కనిపించడానికి అవకాశం ఉంది. నేను కొద్దిగా మీడియంగా పెట్టుకుంటున్నా. ఈ పెట్టుకున్న తర్వాత నీట్గా ఇవన్నీ పెట్టుకొని నేనైతే బ్లౌజ్ తీయలేదనమాట శారీలో, అందుకని నాకు కొద్దిగా ఎక్కువగానే వచ్చినాయి ప్లీట్స్. ఇప్పుడు చూడండి, ఇంకో టిప్ చెప్తా మీకు. ఏంటంటే మనం ఇదంతా పెట్టుకున్న తర్వాత మన సైడ్ ఉన్న క్లాత్ని పక్కన అడ్జస్ట్ చేసేస్తూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు నేను టచ్ చేసే విధంగా అక్కడ పెట్టేసాం క్లాత్. అది అలా ఎప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెట్టిన ప్లీట్స్ అన్నీ కూడా మిడిల్ ప్లీట్స్ని తీసి మనం ఎంత క్లాత్ ఇక్కడి నుంచి ఒక ప్లీట్ తీసి ఎంత క్లాత్ అయితే అడ్జస్ట్ చేయగలమో అంత క్లాత్ అడ్జస్ట్ చేసి అక్కడ పెద్దగా ఒక ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇగో ఇలా పెట్టుకుంటే అక్కడ ఏమవుతుంది, సైడ్ని ఎక్కువ క్లాత్ అయితే మిగలదు, కొద్దిగా అనేది మిగిలిది. అది కామన్గా ఏ శారీ కట్టినా కూడా కొద్దిగా అనేది మిగలటం జరుగుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ ఏం చేస్తాం, మనం ఇంకొక మిస్టేక్ చేస్తూ ఉంటాం. అవన్నీ తీసుకెళ్ళి ఒక్కసాటే పెట్టేసి ఉబ్బెత్తుగా దోపేస్తూ ఉంటాం. అలా దోపడం వల్ల మనకున్న పొట్ట కంటే కూడా అది దోపడం వల్ల ఇంకా పొట్ట ఎక్కువ కనపడే అవకాశం ఉంది. అలా కాకుండా నాకు ఎక్కువ ప్లీట్స్ వచ్చినాయి కాబట్టి
చాలా ఇంచ్ గ్యాప్తో ఆ ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుందాం. అదే కనుక మీకు తక్కువ ప్లీట్స్ వస్తే కనుక ఇంచిన్నర గ్యాప్తో ఈ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ప్లీట్స్లో కూడా ఎక్కువ విలంబరంగా కనపడడానికి ఎక్కువ ప్లీట్స్ ఉన్నట్టు కూడా మనకి కనపడే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేను ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. ఇలాంటి టిప్స్ ఎన్నో మన వీడియోల్లో ఉన్నాయి, మనం షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసాము, చూడండి. మంచిగా మీకు యూజ్ అవుతాయి. మనం శారీకి ఫస్ట్ అప్లోడ్ చేసిన శారీకి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అందుకని మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తూ ఉంటా. ఇప్పుడు మనమైతే ఏదైతే లోపల వదిలేసామో ఆ క్లాత్ను లాగి చక్కగా టైట్గా లాగి మడిసి అక్కడ టక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతుంది, పక్కన మన హిప్ ప్లీట్ సెట్ చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్ లేకుండా నీట్గా అనేది హిప్ ప్లీట్స్ సెట్ అయిపోతుంది. దీన్ని చూడండి ఎంత ఈజీగా హిప్ ప్లీట్స్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, లూజ్ అవుతాయి, ఊడిపోతాయి అని ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఉన్న పైన వదిలేసిన క్లాత్ని కింద కాలు దగ్గర ఆ క్లాత్ని పట్టి లాగి ఆ పైన క్లాత్ని అక్కడ టక్ చేసేయాలి. ఎందుకు టక్ చేయాలి? ఎందుకంటే మనం పైన దోపితే కింద ఎత్తుగా వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం నేను అలా చేశాను. మీరు కూడా అలా ఒకసారి చేసి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ కూడా లాగి గట్టిగా పట్టుకొని ఒక్కసారి నొక్కి వదలాలన్నమాట. ఎందుకనంటే ఇది హెవీగా ఉంది కాబట్టి శారీ కొద్దిగా అలా చేస్తే కొద్దిగా నిలబడే అవకాశం ఉంది. ఈ టిప్ కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. నేను ఎలా అయితే నొక్కి వదులుతున్నానో అలా శారీ మొత్తం కూడా పైనుంచి కిందకి నొక్కి వదిలితే కనుక అది స్టిప్గా నిలబడి ఉంటుంది. మరి నా శారీ కట్టే విధానం ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అన్నా కూడా కామెంట్ చేసేయండి. ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. మీరు కూడా శారీ పట్టు శారీ ఎలా కట్టుకుంటున్నారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. అది కూడా నేను చూసి మళ్ళీ వీడియోలో పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే, మరి ఇప్పుడు మొత్తం కూడా మనం పైనుంచి కిందకి శారీ మొత్తం లాగి పట్టుకొని కిందకి మడిసి వదిలేస్తే కనుక అది ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి మీరే చూడండి. ఇది చూడండి ఒకసారి, చక్కగా నీట్గా ఉంటుంది. ఒక కుంచు పైకి ఒక కుంచు కిందకి రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని హిప్ ప్లీట్స్ని కూడా నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ దాకా సరి చేసుకునేది ఏదో బ్యాక్ దాకా సరి చేసుకుందాము. ఇసరు ఎంత అందంగా కనిపిస్తుందంటే మనం ఎంత లావు చీరైనా ఎంత హెవీ పట్టు చీరైనా ఇట్టే కట్టేసుకోవచ్చు. మీకు పట్టు శారీ కట్టుకోవాలి అనేది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టిప్స్ ఈ మిస్టేక్స్ చెయ్యకుండా కనుక మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అక్కడొక జానెడ మీద కొద్దిగా వదిలేసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. అది కూడా కొద్దిగా పెద్ద పిన్ పెడుతున్నా, ఎందుకంటే హెవీ చీర కాబట్టి కొద్దిగా నీట్గా ఉంటుందని. ఇప్పుడు అట్లాగే మనం అదంతా సెట్ చేసుకున్నాక బ్యాక్ను ఉన్న కొంగును కూడా ఒకసారి సెట్ చేసుకొని మనం నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుంది. ఈ కలరు వైలెట్ వచ్చేసి లోపల గ్రే కలర్ వచ్చిందనమాట శారీ. దీనికి ఇంకా నేను పళ్ళు కూడా కుట్టించలేదు, నేను బ్లౌజ్ కూడా కుట్టించలేదు అనమాట. ఇదంతా కూడా నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ దాకా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్లీట్స్ అన్నీ నీట్గా స్టేబుల్గా ఉంటాయి. నేను మీడియం సైజు పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల మనకి హిప్ కూడా కవర్ అయింది. ఒకసారి చూడండి కింద వరకు మనం లాగి వదిలేయడం వల్ల నీట్గా ప్లీట్స్ అనేది కనబడుతున్నాయి మీకు. ఎందుకంటే మనం ఐరనింగ్ కూడా లేదు కాబట్టి శారీకి హెవీ చీర కాబట్టి నీట్గా కనిపిస్తుంది. మీకు హిప్ కూడా కవర్ అవుతుంది, పక్కనున్న నడుము కూడా కవర్ అయ్యింది, చెస్ట్ కూడా నీట్గా కవర్ అయ్యింది. చూస్తానికి చాలా బ్యాక్ చూసారా ఉబ్బెత్తుగా లేకుండా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు పనిలో పని బ్యాక్ ఉన్న మన కొంగు ఉంది చూసారా, అటు ఇటు అవ్వకుండా దాన్ని కూడా ఒకసారి మొత్తం ఇలా పట్టుకొని లాగి మడిసి వదలాలి. లాస్ట్లో ఒక పిన్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే నేను అంచు కుట్టించలేదు కాబట్టి ఒక పిన్ అయితే పెట్టేసా. అది కూడా నిలబడిపోయింది. అసలు చూస్తే ఎవరైనా అసలు ఎంత బాగా కట్టావో అనాల్సిందే మనం కానీ ఇలా కట్టుకుంటే కనుక. మరి నా వీడియో ఎంతమందికి నచ్చిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి 2 మినిట్స్లో కూడా శారీ ఎలా కట్టాలో కూడా మళ్ళీ ముందు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. బాయ్ మళ్ళీ మంచి